హనుమాన్ చాలీసాకి కథ ఉందా? ఆంజనేయుడి భక్తిని, శక్తిని చాటే ఈ హనుమాన్ చాలీసా 16వ శతాబ్దం నుంచి ప్రచారంలో ఉంది. ఈ హనుమాన్ చాలీసాను రచించింది తులసీదాస్. ఈయన మహాకవి, రామభక్తుడు. ఒకసారి మొఘల్ చక్రవర్తి అక్బరు తులసీదాసును తన ఆస్థానానికి పిలిపించి ఏదైనా మహిమను చూపించమని అడిగాడు. తనకు ఎలాంటి మహిమలు లేవని, తాను సాధారణ భక్తుడిని అని తులసీదాస్ చెప్పడంతో ఆగ్రహించిన అక్బర్ అతడిని జైల్లో పెట్టించాడు. జైల్లో ఉన్న సమయంలో తులసీదాసు హనుమంతుని స్తుతిస్తూ 40 శ్లోకాలు రచించారు. ఈ శ్లోకాలే హనుమాన్ చాలీసాగా ప్రసిద్ధి చెందాయి. 40 రోజుల తర్వాత హనుమంతుని మహిమతో కోతులు పెద్ద సంఖ్యలో అక్బర్ ఆస్థానాన్ని ముట్టడించాయని చెబుతారు. దీంతో భయపడిన అక్బర్ తులసీదాస్ను విడుదల చేయమని ఆదేశించారు. హనుమాన్ చాలీసా రచించిన తర్వాత తులసీదాస్కి హనుమంతుడు కలలో కనిపించి ఈ శ్లోకాలను నిత్యం పఠించే భక్తులను కష్టాల నుండి రక్షిస్తానని వాగ్దానం చేశాడని చెబుతారు. హనుమాన్ చాలీసా కేవలం 40 శ్లోకాల సమాహారం మాత్రమే కాదు. ఇది భక్తి, విశ్వాసం మరియు ధైర్యానికి ప్రతీక. జై హనుమాన్.